నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పరిపాలనకు మళ్లీ చైతన్యం రానున్నటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల నివాసాల నిర్మాణం పూర్తవుతున్నటువంటి తరుణంలో అమరావతి రాజకీయంగా కూడా మళ్లీ కదలికలను చూడబోతుందని అంతా భావిస్తా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణం మందగించినటువంటి రాజధాని ప్రాంతంలో ఇప్పుడు పనులు వేగం అందుకోవడం, కీలక భవనాలు సిద్ధమవడం ఇవన్నీ కూడా కలిపి ఒక కొత్త దశకు అమరావతిలో నాంది పలకబోతున్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతా ఉంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు సమన్వయంతో పూర్తి చేయడం జరిగింది. మొత్తం 8 భారీ టవర్లతోటి 288 విలాసవంతమైన నివాస ప్లాట్లను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం భవనాలకు తుది మెరుగులు దిద్దుతూ ఇంటీరియర్ ఫినిషింగ్, హౌస్ కీపింగ్ పనులు వేగంగా కొనసాగుతా ఉన్నాయి. మరో వారం 10 రోజుల్లో ఇవి పూర్తి స్థాయిలో సిద్ధమవుతామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ క్వార్టర్స్ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతుంది. ఈ నివాస సముదాయం ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఉండటానికి మాత్రమే కాకుండా పూర్తి స్థాయి ఒక పని వాతావరణాన్ని కూడా కల్పించేలా వీటిని రూపొందించారు. ఒక్కో ఫ్లాట్ 3,000 నుండి 7,000 చదరపు అడుగుల వరకు విస్తీర్ణం కలిగి ఉంటాయి. పెద్ద లివింగ్ స్పేస్, మీటింగ్ రూమ్స్ కావచ్చు, ఆఫీసు స్పేస్ కావచ్చు, సెక్యూరిటీ వ్యవస్థలు కావచ్చు, అన్ని కూడా సమగ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ ప్రజలతో సమావేశాలు నిర్వహించడానికి, అధికారులతో చర్చలు జరపడానికి కూడా వీలుగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్లానింగ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్యకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పెరిగే సంఖ్యను కూడా అంచనా వేసి మొత్తం 288 యూనిట్లను సిద్ధం చేయడం జరిగింది. ఇది దీర్ఘకాలిక దృష్టితోటి తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ క్వార్టర్స్ అసెంబ్లీ అలాగే సచివాలయంకి దగ్గరలో ఉండటం వల్ల అటు పరిపాలనా పరంగా కొంత వేగంగా ఉండేందుకు కూడా అధికారులకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశాలు కావచ్చు, చర్చలు కావచ్చు, నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల సమయం ఆదా కావడం మాత్రమే కాదు, పరిపాలనలో కొంత సమన్వయం కూడా మెరుగుపడే అవకాశం ఉందని కూడా ఒక అంచనా అయితే వేయడం జరుగుతుంది. ఇదే సమయంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి నివాస సముదాయాలు నిర్మాణం చివరి దశకు అవి కూడా చేరుకున్నాయి. మంత్రులు అలాగే సీనియర్ అధికారుల కోసం నిర్మిస్తున్నటువంటి బంగ్లాలు కూడా మరో 4 నుంచి 5 నెలల్లో ఆ బంగ్లాలు కూడా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అలాగే వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతంలో నివసించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఆధునిక సదుపాయాలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ పార్కింగ్ కావచ్చు, 24 గంటల నీటి సరఫరా కావచ్చు, హై స్పీడ్ ఇంటర్నెట్ కావచ్చు, పవర్ బ్యాకప్ కావచ్చు, సీసీటీవీ నిఘా వంటి ఈ సౌకర్యాలు వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచుతా ఉన్నారు. అదనంగా ఫిట్నెస్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గ్రీన్ స్పేసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రీమియం లివింగ్ అనుభవాన్ని అందించేలా ఈ భవనాలను అయితే డిజైన్ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను అమలు చేస్తా ఉన్నారు. వర్షపు నీటిని సేకరించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, అలాగే సౌర విద్యుత్ వినియోగం, చెట్లు నాటడం ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పుకోవాలి. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.